మేడారం జాతర సమ్మక్క సారలమ్మ జాతర ప్రతి 2 సంవత్సరాలకోసారి జరుగుతుంది. ఎందరో భక్తులు దేశవ్యాప్తంగా ఉన్నవారు జాతర జరిగే రోజులలో తరలివచ్చి అమ్మవారికి తమ వంతు మొక్కులు చెల్లించుకుంటారు. కోట్ల మంది భక్తులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భక్తులకు అవసరమయ్యే ఏర్పాట్లు చేస్తుంది. దేవస్థానం పరిసరాలలో ఏర్పాట్లు చేసేందుకు కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయిస్తుంది. జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ, జిల్లా మంత్రులు, శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులు, ప్రజాప్రతినిధులందరూ వివిధ రకాలుగా బాధ్యతలతో భక్తులకు అందుబాటులో ఉండి సేవలందిస్తారు. స్థానికంగా తాత్కాలిక ఆసుపత్రి ఏర్పాటు చేస్తారు. ప్రతి ఏటా జరిగే జాతరలో మాకు అన్యాయమే జరుగుతుందంటూ మెరుపు ధర్నాకు దిగిన సమ్మక్క సారలమ్మ దేవాలయ గిరిజన పూజారులు వంశపారంపర్యంగా మాకు గౌరవం దక్కుతుందన్నది వాస్తవమే. కానీ ప్రతి 2 సంవత్సరాలు జరిగే జాతరలో భక్తులు సమర్పించిన హుండీ ఆదాయంలో 3వ వంతు మాకు కేటాయించాలని, అదేవిధంగా బంగారం, వెండిలో కూడా మాకు కేటాయించాలని, సమ్మక్క సారలమ్మ పేరు మీద ధార్మిక భవనం కేటాయించినా ఇంకా అమలులోకి రాలేదని రాష్ట్ర మంత్రివర్యులు సీతక్కకు విన్నవించారు. ఈ విషయాన్ని తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తానని ప్రయత్నం చేస్తానని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించిన పూజారులు